ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. హలో హాయ్ నమస్తే అండి, అందరు బాగున్నారా? నేను మీ హారికని. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బ్రహ్మ రాసిన రాత. పుర్రెకు మోక్షం ఎలా జరిగిందో తెలుసుకుందాం. కథలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కథ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి ప్లీజ్. ఇంక కథలోకి వెళ్దాం. ఒకానొకప్పుడు కాశీలో గంగానది దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. ఒకసారి గంగానది దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గర నడుస్తుంటే అతని కాలుకు ఒక పుర్రె తగిలింది. ఈ పుర్రె తలరాత ఏంటో చదువుదామని చేతికి తీసుకుని చదివాడు. వీడు జీవితాంతం కష్టపడతాడు, పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది, డబ్బు నిలవదు, బ్రతికినంత కాలం కష్టాలు పడి చనిపోతాడు. చనిపోయాక వీడి పుర్రెకి ఒక స్త్రీ చేతిలో అవమానం జరిగి మోక్షం పొందుతుంది అని ఉంది. బ్రతికున్నప్పుడు అవమానం అంటే సరే, చచ్చాకేంటి అని విసిరేయబోయి ఆ మర్రి చెట్టు త్వరలో పుర్రెను దాచాడు. రోజు స్నానం చేసే ముందు పుర్రెను చూసేవాడు. బంధువుల ఇంట్లో 10 రోజులు వివాహ పనుల్లో ఉండి తర్వాత వెళ్ళి చూస్తే పుర్రె లేదు. అతని భార్య వచ్చి, ఆ పుర్రె ఎవరిదో నాకు తెలుసులే అంటే, ఎవరిదనుకున్నావు అంటే, మీ మొదటి పెళ్ళానిదేగా, ఆ పుర్రెను రోజు మర్రి చెట్టులో ఉంచి చూస్తున్నారని జనాలు చెప్పారు, అందుకే అది నా సవతి పుర్రె అని కోపంతో దాని మీద వేడినీళ్ళు పోశాను, రోటిలో వేసి దంచి పొడి చేసి గంగలో కలిపాను అని చెప్పింది. అలా బ్రహ్మ రాసిన రాత నిజమైంది. బ్రహ్మ రాసిన రాతకు అతను ఆశ్చర్యపోయాడు.